హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కెమిస్ట్రీ బై మిస్టర్ కూల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క ఐయుపాక్ నామిక్లేచర్ను మనం డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో ఇది ఎన్నో ఇయర్స్ నుండి కంపల్సరీ క్వశ్చన్ అనేటువంటిది వస్తుంది స్టూడెంట్స్ బోర్డ్ ఎగ్జామినేషన్లో. సో కాబట్టి మీరు ఇది కంపల్సరీ చదివి ఎగ్జామ్కి వెళ్తే మీకు బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్. సో అదేవిధంగా స్టూడెంట్స్, మీరు ఏ క్వశ్చన్ అయినా కూడా, ఏ ఆన్సర్ అయినా కూడా మీరు చాలా క్లియర్గా, అంటే క్వశ్చన్ మీన్స్ ఆన్సర్ అనేటువంటిది క్లియర్గా చదివితేనే మీకు 4 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. కొంచెం తప్పు రాసినా కూడా మీకు హాఫ్ మార్క్ అలా విధంగా కట్ అవుతుంది స్టూడెంట్స్. సో కాబట్టి స్పెషల్గా ఐయుపాక్ నామిక్లేచర్లో ఒక చిన్న మిస్టేక్ పైన కూడా మార్క్స్ అనేటువంటి తీసేయడం జరుగుతుంది స్టూడెంట్స్. సో కాబట్టి మీరు ఈ వీడియోను పూర్తిగా చూసి అర్థం చేసుకొని చదివి ఎగ్జామ్కి వెళ్ళండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఈ వీడియోను లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, యూజింగ్ ఐయుపాక్ నేమ్స్ రైట్ ద సిస్టమేటిక్ నేమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇది కోఆర్డినేషన్ కాంపౌండ్స్ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్. చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో వచ్చింది స్టూడెంట్స్. అంటే మనము అవుట్ ఆఫ్ దీంట్లో ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? 8 ఉన్నాయి. సో దీంట్లో టోటల్గా టోటల్గా 8 ఉన్నాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ 8 అనేటువంటివి మనం రాయడం జరిగింది స్టూడెంట్స్. సో ఇవి మీరు క్లియర్గా ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ ఒక 4 మార్క్స్ ఆన్సర్ అనేటువంటిది మీకు వచ్చినట్టే స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? అయితే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఐయుపాక్ నేమ్స్ అనగానే అందరికీ మొత్తం రూల్స్ మొత్తం తెలిస్తేనే వస్తుంది అనుకుంటారు స్టూడెంట్స్, కానీ అలా కాదు. చాలా సింపుల్గా మనం ఇక్కడి వరకు మాత్రం డెప్త్కి వెళ్ళకుండా నేర్చుకున్నాం స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ వన్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ సెంట్రల్ మెటల్ ఆటమ్. క్లియర్గా చూడండి స్టూడెంట్స్, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. So now this is the central metal atom, cobalt. Now this is the ammonia. Now this is the chlorine. Clear students? So complex compounds లో వీటికి రాసేటువంటి నామిక్లేచర్ అనేటువంటిది డిఫరెంట్గా ఉంటుంది స్టూడెంట్స్. ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమోనియా, NS3 అంటే మనం అమోనియా అంటాం స్టూడెంట్స్. కానీ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, NS3 అంటే కామన్గా మనం అమోనియా అంటాం, కానీ ఇక్కడ మాత్రం అమైన్ అని అంటాం. ఇక్కడ అంటే కోఆర్డినేషన్ కాంపౌండ్స్ యొక్క నామిక్లేచర్ లోపల మాత్రం అమైన్ అంటాం. ఈ అమైన్ కూడా స్టూడెంట్స్ AMM రావాలి స్టూడెంట్స్, నాట్ సింగిల్ ఎం. సింగిల్ ఎం వస్తే మళ్ళీ మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి అమైన్ వస్తుంది స్టూడెంట్స్. సో కాబట్టి ఇక్కడ మనం NS3ని అమైన్ అంటాం స్టూడెంట్స్. అదేవిధంగా ఇక్కడ వాటర్, ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇక్కడ వాటర్ వచ్చింది ఇక్కడ. సో వాటర్ని ఇక్కడ మనము ఆక్వా అంటాం స్టూడెంట్స్. వాటర్ని ఏమంటాం స్టూడెంట్స్? ఆక్వా అంటాం. వాటర్ని ఏమంటాం? ఆక్వా అంటాం. సరే సింపుల్. సో అవైతే వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్క నేమ్ అనేటువంటి చెక్ చేద్దాం స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ మనం స్క్వేర్ బ్రాకెట్లో ఉన్నటువంటి లైగాండ్ నేమ్ ఫస్ట్ చదవాలి స్టూడెంట్స్. ఏం చదవాలి స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి లైగాండ్ ఫస్ట్ చదవాలి స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అమోనియాస్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ అమోనియాస్ 6 ఉన్నాయి స్టూడెంట్స్. ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ 6 అమోనియాస్. 6 అంటే ఏమంటాం స్టూడెంట్స్? కామన్గా హెగ్జా అంటాం. 6 అంటే ఏంటి? హెగ్జా. ఓకే, నా దిస్ ఈజ్ అమోనియాను మనం ఏమన్నాం ఇక్కడ? అమైన్. ఓకే స్టూడెంట్స్, హెగ్జా అమైన్. చూడండి ఇక్కడ హెగ్జా అమైన్. క్లియర్ స్టూడెంట్స్? Hexaamine. And next one, already the central atom is present in this one. So central atom CO ను ఏమంటాం స్టూడెంట్స్? కోబాల్ట్. CO ఏమంటాం? కోబాల్ట్. క్లియర్ స్టూడెంట్స్? హెగ్జాఅమైన్ కోబాల్ట్. హెగ్జాఅమైన్ కోబాల్ట్. అండ్ నెక్స్ట్ వన్ స్టూడెంట్స్, మరి ఇక్కడ రోమన్ నెంబర్లో బ్రాకెట్లో రాసి ఉన్నటువంటిది ఏంటి స్టూడెంట్స్? ఆక్సిడేషన్ నెంబర్. ఏంటది? ఆక్సిడేషన్ నెంబర్ను రోమన్ నెంబర్లో
రాయాలి, అది కూడా కంపల్సరీ బ్రాకెట్లో రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్, నౌ ఇన్ దిస్ ద కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +3. కోబాల్ట్ ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ +3. దాట్స్ ఇట్, ఫినిష్. క్లియర్ స్టూడెంట్స్? నౌ కోబాల్ట్ 3. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది స్టూడెంట్స్? క్లోరిన్. క్లోరిన్. సో ఇది ప్రైమరీ వేలెన్సీ. నౌ దిస్ ఈస్ ద సెకండరీ వేలెన్సీ. మనం ఆల్రెడీ వెర్నర్స్ థియరీ లోపల మనం డిస్కస్ చేసినాం స్టూడెంట్స్. ఇది ప్రైమరీ వేలెన్సీ, ఇది సెకండరీ వేలెన్సీ. క్లియర్? సో మరి ఈ క్లోరిన్ ను ఇక్కడ ఏమని ఎండ్ చేస్తాం స్టూడెంట్స్? క్లోరైడ్. ఏమని ఎండ్ చేస్తాం స్టూడెంట్స్? క్లోరైడ్. ఎందుకంటే బ్రాకెట్ కు వెలుపలి సైడ్ ఉంది. ఎక్కడ ఉంది స్టూడెంట్స్? Cl. Now this is chloride. Clear? Simple. That's it. Over. Okay students? So hexaamine cobalt chloride. That's it. Finish. Hexaamine cobalt chloride. Clear students? That's it. Finish. Next one. Second one. So second మీరు చూడగానే చాలా అంటే కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటిది కొంచెం పెద్దగా కనబడుతుంది. చూద్దాం దాన్ని కూడా. సో మనం ఫస్ట్ మనం రూల్ ఏమని చెప్పినాం స్టూడెంట్స్? బ్రాకెట్ లోపల ఉన్నటువంటి లైగాండ్స్ చదవాలి. క్లియర్ స్టూడెంట్స్? స్క్వేర్ బ్రాకెట్ లో, నాట్ దిస్ ఈస్ స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్నటువంటి లైగాండ్స్ చదవాలి. సో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ అమోనియా. నౌ ఇన్ దిస్ అమోనియా ఇస్ ప్రెసెంట్. ఎన్ని ఉన్నాయి స్టూడెంట్స్? ఇక్కడ 2 ఉన్నాయి. హౌ మెనీ అమోనియాస్ ఆర్ ప్రెసెంట్? 2. సో కాబట్టి డైఅమైన్. వాట్? డైఅమైన్. క్లియర్? చూడండి ఇక్కడ డైఅమైన్. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ ఏమొస్తుంది ఇక్కడ? క్లోరిన్. సో మరి స్క్వేర్ బ్రాకెట్ బయట సైడ్ ఉన్న దాన్ని క్లోరైడ్ అని అన్నాం, కానీ స్క్వేర్ బ్రాకెట్ లోపల ఉంటే దాన్ని క్లోరో అనాలి స్టూడెంట్స్. ఏమనాలి స్టూడెంట్స్? క్లోరో. ఏమంటాం ఇక్కడ? క్లోరో. క్లియర్? దాట్స్ ఇట్. సో డైఅమైన్ క్లోరో. క్లియర్? మరి ఇక్కడ ఇంకొకటి ఉంది స్టూడెంట్స్. 1 కార్బన్ ఉంటే మిత్. 1 కార్బన్ ఉంటే మిత్. నౌ దిస్ ఈజ్ అమైన్. సో నౌ దిస్ ఈజ్ మిథానమైన్. వాట్ ఇస్ దిస్ వన్? మిథానమైన్. క్లియర్ స్టూడెంట్స్? 1 కార్బన్ ఉంది, మిత్. ఇది అమైన్ కాంపౌండ్ కాబట్టి మిథానమైన్ అంటాం. సో మిథానమైన్. క్లియర్ స్టూడెంట్స్? సో ఇప్పుడు లైగాండ్స్ అన్ని కంప్లీట్ అయినాయి. డైఅమైన్ క్లోరో మిథానమైన్. డైఅమైన్ క్లోరో మిథానమైన్. అండ్ నెక్స్ట్ వన్, నౌ దిస్ ఈస్ ద ప్లాటినం. వాట్ ఇస్ దిస్ వన్? ప్లాటినం. క్లియర్? అండ్ ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత స్టూడెంట్స్? 2. ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? 2. సో కాబట్టి ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ 2. అండ్ నెక్స్ట్ బయటి సైడు అంటే ఏదైతే వెలుపలి సైడ్ ఉందో దీన్ని ఏమంటాం స్టూడెంట్? క్లోరైడ్. చూడండి, లోపల ఉన్నటువంటి దాన్ని క్లోరా అన్నాం, ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్ బయట ఉన్నటువంటి దాన్ని ఏమంటున్నాం? క్లోరైడ్ అనాలి. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? ఫినిష్. క్లియర్ స్టూడెంట్స్? సో మళ్ళీ చూడండి స్టూడెంట్స్, డైఅమైన్ క్లోరో మిథానమైన్ ప్లాటినం 2. దిస్ ఈస్ ద రోమన్ నెంబర్. సో ప్లాటినం ఆక్సిడేషన్ స్టేట్ 2, క్లోరైడ్. దాట్స్ ఇట్. క్లియర్ స్టూడెంట్స్? డైఅమైన్ క్లోరో మిథానమైన్ ప్లాటినం క్లోరైడ్. ఎప్పుడైనా సెంట్రల్ మెటల్ ఆటం దాని పక్కకే అంటే దాని ఏదైతే ఉందో సెంట్రల్ మెటల్ రాసిన తర్వాత ఇమీడియట్ గా దాని యొక్క ఆక్సిడేషన్ నెంబర్ రాయాలి స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. నౌ ద సెకండ్ వన్ ఈజ్ ఓవర్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, వాటర్ ఏమని చెప్పినాం స్టూడెంట్స్? ఆక్వా అని చెప్పినాం. వాటర్ ఏంటి స్టూడెంట్స్? ఆక్వా. సో హౌ మెనీ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వన్? హౌ మెనీ మాలిక్యూల్స్? 6. సో కాబట్టి సింపుల్, హెక్సా ఆక్వా. వాట్? హెక్సా ఆక్వా. నౌ దిస్ ఈస్ టైటానియం. TA means what? Titanium. Okay students, titanium oxidation state is 3. Titanium oxidation state 3. So titanium ion. Now this is very simple. ఎందుకంటే అమ్మ ఇక్కడ అయానే ఉంది కాబట్టి టైటానియం అయాన్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్. హెక్సా ఆక్వా టైటానియం అయాన్. 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి హెక్సా ఆక్వా. వాటర్ ను ఆక్వా అంటాం. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నామిక్లేచర్ లో రాసేటప్పుడు వాటర్ ను ఆక్వా అంటాం. అండ్ నెక్స్ట్ నౌ దిస్ ఈస్ ద టైటానియం అండ్ ద ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 3 అయాన్. టైటానియం అయాన్. క్లియర్ స్టూడెంట్స్? దట్స్ ఇట్.
And next one, fourth one, simple. Now this is, how many chlorines are present in this one? 4. How many chlorines? 4. Tetrachloro, tetrachloro, tetrachloro. And now this is nickelate ion, nickelate ion. Nickelate అంటే ఇక్కడ ఎంత ఉందమ్మా దీని ఆక్సిడేషన్ స్టేట్ 2. సో నికెల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత స్టూడెంట్స్? 2. సో నౌ దిస్ ఈస్ nickelate ion. Clear students? Nickelate. So tetrachloro nickelate ion, tetrachloro nickelate ion. Clear students? That's it. Next one, you see in this one, now this is 4 ammonias are present, 4 ammonias are present. Tetraamine, tetraamine. And then this one, copper sulfate. Simple. 4 ammonias ఉన్నాయి కాబట్టి tetraamine. Now this is the central metal atom, copper. So the copper oxidation state is 2. And now this is sulfate. Now this is what? Sulfate. Simple. So tetraamine copper sulfate. Clear students? That's it. Next. Students, now this is the potassium. This one is the potassium. Clear? And next, now this is the cyanide groups. Hexacyanoferrate. సో ఇక్కడ అందరికి ఒక డౌట్స్ అవ్వచ్చు, సార్ ఇంతకుముందు వాటి లోపల ప్రతి దగ్గర కూడా లైగాండ్ ఫస్ట్ రాసినాం, కానీ ఇక్కడ ఫస్ట్ పొటాషియం రాస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, సో మీరు ఎక్కువ డెప్త్కి వెళ్ళకండి, నామిక్లేచర్ నేను చెప్తాను తర్వాత దీని యొక్క ఐయూప్యాక్ నామిక్లేచర్. సో మీరు దాంట్లో క్లియర్గా చూస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. సో మనం డెప్త్కి వెళ్ళకుండా చూస్తున్నాం. ఇక్కడ పొటాషియం అనేటువంటిది ముందు చదవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పొటాషియం అనేటువంటిది ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, దీనికి మైనస్ ఛార్జ్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ పాజిటివ్ ఛార్జ్ అనేటువంటి చదవాలి కాబట్టి ఇక్కడ పొటాషియం అనేటువంటిది ముందు చదువుతున్నాం. ఓకేనా స్టూడెంట్స్? సో పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్. సో డెప్త్కి వెళ్ళకండి, ఇక్కడ మాత్రం పొటాషియం ముందు చదువుతున్నాం అని గుర్తుంచుకోండి. హెక్సాసైనోఫెర్రేట్. క్లియర్ స్టూడెంట్స్? పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్. సో ఇక్కడ ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఈస్ 3. ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి స్టూడెంట్స్? 3. ఫినిష్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ పొటాషియం. సో మీరు ఇదంతా గుర్తుంచుకోకుండా పొటాషియం వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ పొటాషియం రాస్తాం అని గుర్తుంచుకోండి స్టూడెంట్స్. సో పాజిటివ్ ఛార్జా నెగిటివ్ ఛార్జా అదంతా మనం రూల్స్ అన్ని నేర్చుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ పొటాషియం C2O4 అనేటువంటిది ఆక్సాలేట్. C2O4 ఏంటి స్టూడెంట్స్? ఆక్సాలేట్. క్లియర్ స్టూడెంట్స్? పొటాషియం ట్రైఆక్సాలేటో. మరి ఇక్కడ ఆక్సాలేట్ ని ఇక్కడ ఏమంటున్నా స్టూడెంట్స్? ఆక్సాలేటో, ట్రైఆక్సాలేటో. అండ్ నెక్స్ట్ ఫెర్రేట్. పొటాషియం ట్రైఆక్సాలేటో ఫెర్రేట్. ఇక్కడ C2O4 అంటే ఆక్సాలేట్ ని ఇక్కడ ఏమంటున్నాం స్టూడెంట్స్? ఆక్సాలేటో. సో 3 ఉన్నాయి కాబట్టి పొటాషియం ట్రైఆక్సాలేటో ఫెర్రేట్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. నెక్స్ట్ లాస్ట్ వన్, పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్. పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్. సో మళ్ళీ ఇక్కడ పెలాడియం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏంటి స్టూడెంట్స్? ఇక్కడ 2. ఓకేనా స్టూడెంట్స్? పొటాషియం టెట్రాక్లోరోపెల్లాడేట్. క్లియర్ స్టూడెంట్స్? దాట్స్ ఇట్. సో పొటాషియం ముందు వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ దాన్ని ముందు చదవండి, అదే విధంగా గుర్తుంచుకోండి. మనం డెప్త్కి వెళ్ళినప్పుడు క్లియర్గా ఐయూప్యాక్ రూల్స్ చెప్దాం స్టూడెంట్స్, అప్పుడు మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో వన్స్ అగైన్ ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ వన్ హెక్సాఅమైన్ కోబాల్ట్ క్లోరైడ్. సింపుల్. హెక్సాఅమైన్ కోబాల్ట్ క్లోరైడ్. నెక్స్ట్ వాట్? డైఅమైన్ క్లోరో మిథనమైన్ ప్లాటినం క్లోరైడ్. క్లియర్ స్టూడెంట్స్? డైఅమైన్ క్లోరో మిథనమైన్ ప్లాటినం క్లోరైడ్. నెక్స్ట్ హెక్సా ఆక్వా టైటానియం అయాన్. నెక్స్ట్ టెట్రాక్లోరో నికెలేట్ అయాన్. ఈ నికెలేట్ అని వచ్చింది కూడా ఇక్కడ కూడా మీకు ఐయూప్యాక్ డెప్త్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెలుస్తుంది స్టూడెంట్స్. సో ఇక్కడ టెట్రాక్లోరో నికెలేట్ అయాన్. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ టెట్రాఅమైన్ కాపర్ సల్ఫేట్.
టెట్రామైన్ కాపర్ సల్ఫేట్. నెక్స్ట్ పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్. ఇక్కడ కూడా 8 వచ్చింది చూడండి ఫ్రెండ్స్, నికెలేట్, ఫెర్రేట్. సో అవన్నీ కూడా ఐయుపాక్ లోకి వెళ్ళినాకనే క్లియర్గా అర్థమవుతాయి స్టూడెంట్స్. సో ఇక్కడ పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్, నెక్స్ట్ పొటాషియం ట్రైఆక్సాలేటోఫెర్రేట్, పొటాషియం ట్రైఆక్సాలేటోఫెర్రేట్, అండ్ నెక్స్ట్ పొటాషియం టెట్రాక్లోరోపెలాడేట్. ఓకేనా స్టూడెంట్స్. సో ప్రతిదీ కూడా మీరు ఆక్సిడేషన్ నెంబర్ క్లియర్గా అన్ని రాస్తేనే కరెక్ట్ చేస్తారు స్టూడెంట్స్. మీరు ఇందులో కొంచెం తప్పు పోయినా కూడా మీకు మార్క్ అనేటువంటి కట్ అవుతుంది స్టూడెంట్స్. సో కాబట్టి క్లియర్గా రాయాలి స్టూడెంట్స్. వన్స్ అగైన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్. సో చాలా ఈజీ స్టూడెంట్స్, ఒక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేయండి అంతే, చేస్తే ఈజీగా వస్తుంది స్టూడెంట్స్. సో ఓకేనా స్టూడెంట్స్. సో ఇవి కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఉన్నటువంటి ఐయుపాక్ నేమ్స్. ఓకేనా స్టూడెంట్స్. సో మీరు స్టూడెంట్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి స్టూడెంట్స్, అండ్ కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, బాయ్ స్టూడెంట్స్.